జగనన్న ఎట్లు ఓడిపోయిండు, ఎందుకు ఓడిపోయిండు, ఎలాంటి కుట్రలు జరిగినాయో అందరికీ తెలుసు కదా. అయినా కూడా జగనన్న సైన్యానికి ఎన్ని ఓట్లు వచ్చినాయో కూడా అందరు చూసిండ్రు. అందుకే టీడీపీలకు జగనన్న అంటే ఇంకా భయం పోతలేదు. అందరు కలిసి వచ్చిన జగనన్నకు పడ్డ ఓట్లను చూసి ఇంకా ఇంకా కుట్రలకు తెరలేపాలని చూస్తున్నారు. మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది. మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది. విన్నరా, స్వయంగా టీడీపీ పార్టీలో సీనియర్ లీడర్ అని చెప్పుకునే అయ్యన్న పాత్రుడే అంటున్నాడు జగనన్నకు జనబలం అపారంగా ఉన్నది అని. దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి, జగనన్న ఓడలేదు, జనం గుండెల్లో గెలిచిండు, ఇంకా టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు అని. అంతే కదా మరి, ఎవరెన్ని కుట్రలు చేసినా ఎంతమంది కలిసి వచ్చినా జగనన్నకు సీట్లు తక్కువైనాయి కావచ్చు కానీ ఓట్లయితే 40% వచ్చినాయి. అంటే జగనన్నకు ఎంతమంది తోడున్నారు అనేది ఇక్కడనే అర్థమవుతున్నది. అందుకే దాన్ని ఓర్వలేకపోతున్నారు టీడీపీ వాళ్ళు. విన్నారా అనులా, జగనన్న ఓడిపోయిండు కానీ సావలేదు అంటున్నాడు అయ్యన్న. ఇక చూడండి వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎట్లున్నాయో. అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నట్టు ఇవేనా ఒక సీనియర్ రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు? అయినా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే జగనన్నను చూసి వీళ్ళు ఎంత భయపడుతున్నారో అర్థమైపోతున్నది. అది జగనన్న బలం మరి కాదా? వీళ్ళు అధికారంలోకి వచ్చినా ఇంకా జగనన్న బలం తగ్గలేదు అని వీళ్ళే ఒప్పుకుంటున్నారు అంటే జగనన్న మళ్ళీ పుంజుకునేందుకు ఎన్నో రోజులు పట్టదనేది ఇక్కడనే తెలిసిపోతున్నది. ఉన్నట్లే జగనన్న కూడా ఇదే మాట చెప్పిండు కదా.